ఎంతో సింపుల్‌గా చేసేసుకునేటువంటి బ్రెడ్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకుంటాము. అప్పటికప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా స్నాక్స్‌కి ఏదైనా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. నేను మయోనీస్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 పర్సన్స్ కోసం చేస్తున్నాననమాట. మీరు మయోనీస్ అనేది తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. పావు టీ స్పూను మిరియాల పొడి, ఒక్క చిటికెడు ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సైంధవంలో అంటారు కదా! ఒక క్యారెట్‌ని తురుముకుని ఈ విధంగా యాడ్ చేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర తరుగు, అదే విధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. ఇంకా దీంట్లో మీకు ఇష్టమైన రకరకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత నాకు మా వర్క్ గాని ఇక్కడ 4 స్లైసెస్ తీసుకుని సైడ్ ఉన్నటువంటి ఆ బ్రౌన్ సైడ్ తీసేసాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా మనం కలుపుకున్న మిశ్రమం తీసుకుని చక్కగా దాన్ని స్ప్రెడ్ చేసేసుకుని కీరా పీసెస్ ని ఇక్కడ యాడ్ చేశాను. మీరు ఇక్కడ టమాటో పీసెస్, ఆనియన్ పీసెస్, క్యాప్సికమ్ ఇట్లా రకరకాలు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా ట్రయాంగులర్ షేప్ లో మనం కట్ చేసుకుని సర్వ్ చేసేయడమేనండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్ గా అయిపోతుంది. బ్రెడ్ రెసిపీస్ కొంచెం తక్కువే వాడుకోవాలండి. మనం ఎప్పుడైనా టేస్ట్ ఎంజాయ్ చేసుకోవడానికి ఈ విధంగా చేసుకోవచ్చు. మయోనీస్ కూడా ఎప్పుడైనా ఇలా యూజ్ చేసి ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రీక్వెంట్ గా వాడకపోవడమే మంచిదండి.